హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి ఉలవకట్టు తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునేమో నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం ఎక్కువే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని ఒక మీడియం సైజ్ కప్పు ఉలవ పిండిని అందులో యాడ్ చేసుకోవాలి. అలాగే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అందులో రసాన్ని తీసి ఈ చింతపండు వాటర్ని ఈ పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత ఏమో కారం కూడా తగినంత వేసుకోవాలి. చిన్నపిల్లలు ఉంటే కొంచెం తగ్గించే వేసుకుంటే బాగుంటుంది. ఇది మొత్తం చేతితో కలుపుకుంటేనే బాగుంటుంది. స్పూన్తో అయితే మంచిగా కలవదు. ఒకసారి మనం చేతితో కలుపుకున్న తర్వాత చూడండి ఎంత మంచిగా కలిసిపోయిందో, బబుల్స్ లేకుండా, ఉండలుగా లేకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు అది ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెని పెట్టుకోవాలి. గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, ధనియాలు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేనైతే 3 వేసుకుంటున్నాను. మీ కారంకి తగ్గట్టు మీరు వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా నేను 4 కోసుకొని వేసుకుంటున్నాను. మేము కొంచెం స్పైసెస్ ఎక్కువ తింటాం కాబట్టి కారం అనేది. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసుకొని వేసుకున్నాను. మనం ఉలవకట్టు తినేటప్పుడు ఉల్లిపాయలు అనేవి మంచిగా ఉడికి మనకి అప్పుడు తినేటప్పుడు మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు అలాగే కొంచెం వెల్లుల్లి కూడా దంచుకొని వేసుకోవాలి. ఇందులో ఏ మసాలాలు ఏమీ వేయకూడదు. మసాలాలు వేస్తే ఈ ఉలవకట్టు అనేది అసలు బాగుండదన్నమాట. ఈ ప్రాసెస్ అంతా మన అమ్మమ్మల కాలం నాటి ప్రాసెస్. ఇప్పుడు మనం కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి ఒకటి దంచి వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం పచ్చి కరివేపాకు ఉంటేనే ఉలవకట్టుకి చాలా బాగుంటుంది. పోపు అనేది 80% వరకే వేగాలి. ఎక్కువ వేగిందంటే అంతగా బాగుండదు. ఇప్పుడు మనం 2 చిన్న టమాటాలని కట్ చేసుకున్నవి వేసుకుందాం. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది. మనం ఇప్పుడు సాల్ట్ ఏమి వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ముందే వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఉలవ పిండిని చింతపండు వాటర్లోని నానబెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారిగా కలుపుకుందాం. అడుగైతే పడుతుంది ఫ్రెండ్స్, చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి 2 మినిట్స్ ఈ ఫ్లేవర్ పోయకుండా ఉండడానికి 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఎక్కువ టైం మూత పెట్టకూడదు, అసలు ఆ ఫ్లేవర్ పోకుండా ఉండడానికి మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి మొత్తం కలుపుకుందాం. చూడండి ఎంత బాగుంటుందో. మా సైడ్ అయితే చాలా ఇష్టంగా తింటాము, శ్రీకాకుళం సైడ్ అయితే. ఇప్పుడు మరగడానికి రెడీ అవుతుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడంటే పప్పుచారులు అన్నీ తింటున్నాం కాబట్టి మనకి టేస్ట్ అనేవి మర్చిపోతున్నాం. ఒకప్పుడైతే ఉలవలు చారుతోని ఉలవలు ఉండలు అన్నీ తినేవాళ్ళం. చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో కదా, చాలా బాగుంటుంది. దీనికి ఆలు ఫ్రై కానీ అప్పడాలు కానీ చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిదన్నమాట. చాలా హెల్తీ ఫుడ్ కూడా. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ ఉలవచారు అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. చూస్తుంటే మనకి చాలా తినాలనిపించేస్తుంది కదా. చూడండి ఎంతో ఎమ్మీ టేస్టీ ఉలవచారు ప్రిపేర్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.